ప్రస్తుత పాలకపక్షం యొక్క గొప్పతనం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దేని మీద అయితే వీళ్ళు తీవ్ర విమర్శలు చేశారో, దాన్ని అప్పటికంటే వీళ్ళు ఇంకా ఎక్కువ చేస్తూ ఉన్నారు ఇప్పుడు. మాట మీద ఏమాత్రము నిలబడకుండా అసలు వీళ్ళు దేని మీద అయితే ఊగారో, దేని మీద అయితే ఆవేశపడ్డారో, దేని మీద అయితే తీవ్రస్థాయి విమర్శలు చేశారో, దాన్ని వీళ్ళు ఇంకా ఏమంటారు మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఏదైనా కానివ్వండి, అప్పుల దగ్గర నుంచి మొదలు పెడితే ఇక రేషన్ బియ్యం మీద వీళ్ళు చేసిన హంగామా. అధికారంలోకి రాగానే ఫస్ట్ నాదెండ్ల మనోహర్ గారు పోయి అక్కడికి పోయి ఇక్కడికి పోయి ఏంటది వీళ్ళని సస్పెండ్ చేయాలి, వాళ్ళని సస్పెండ్ చేయని వాళ్ళ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి గారు కాకినాడ పోర్టుకు పోయి అది పోయి ఇది ఇట్లా పట్టుకుండే దాన్ని ఏమంటారు షిప్ను ఇట్లా పట్టుకొని అద్దాలు ఇట్లా పెట్టుకొని ఇట్లా నిలబడి షిప్లో సముద్రంలో పోతూ మంచి స్టిల్స్ ఇచ్చి అదేదో రేషన్ బియ్యం తరలి వెళ్ళిపోతున్నాయని చెప్పి సీజ్ ద షిప్ అని, ఆ సీజ్ ద షిప్ అన్నందుకు దాన్ని కొన్ని రోజులు సీజ్ చేసినందుకు కోట్ల రూపాయలు ఫైన్ కట్టి దాన్ని వదిలిపెట్టేయాల్సి వచ్చింది. సీజ్ ద షిప్ అన్నందుకు కోట్ల రూపాయలు ఫైన్ కట్టి వదిలేయాల్సి వచ్చింది మాస్టరు. ఇంకా ఆ రేషన్ బియ్యం ఎక్కడికి పోయానో, వీళ్ళ ఆరోపణలు ఎక్కడికి పోయానో, వీళ్ళ హడావిడి ఆడికి పోయానో. తాజాగా యాక్చువల్గా రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ట్వీట్ కూడా చేశారు. ఏమని? రేషన్ డీలర్లు రేషన్ బియ్యాన్ని పట్టపగలే మిల్లర్లకు తరలించుకుపోతున్నారు అని చెప్పి ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు వాళ్ళు. ఏపీలో రేషన్ బియ్యం పక్కదారి నేరుగా రేషన్ షాపుల నుంచి మిల్లులకు తరలిపోతున్న పీడీఎస్ బియ్యం టీడీపీ నేతలకు కమిషన్స్ ఇచ్చి పట్టపగలే పని కానిస్తున్న మండపేట రేషన్ డీలర్లు. ఇందుకేనా చంద్రబాబు గడప వద్ద రేషన్ ఇచ్చే ఎండియు వాహనాల్ని రద్దు చేసింది అని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేశారు. రేషన్ డీలర్లు అంట డైరెక్ట్ ట్రాక్టర్లకు ఎక్కిచ్చేసి మిల్లర్లకు తరలించకపోతూ ఉన్నారు డైరెక్ట్గా. ఒక వీడియో డైరెక్ట్గా తీసి పెట్టేశారు. రేషన్ షాపుల నుంచి మిల్లర్లకు అన్ని బియ్యం ఎత్తుకొని తరలించుకొని పోతున్నారు. మరి ఆ సీజ్ ద షిప్ అన్నారు. ఆ సీజ్ ద షిప్ అన్నందుకు ఇన్ని కోట్లు ఫైన్ పడింది. ఆ షిప్ని ఎటు సీజ్ చేయలే, కనీసం ట్రాక్టర్నైనా సీజ్ చేయమని చెప్పండి. ఆయన్ను ఆ షిప్ని ఎటు సీజ్ చేయలే, కనీసం ట్రాక్టర్ ఏడుందో ఆ ట్రాక్టర్నైనా సీజ్ చేయండి. స్వామి, ఇది ట్రాక్టర్నైనా సీజ్ చేయండి. బియ్యం మొత్తం మీద అయితే డైరెక్ట్గా బిల్డింగ్ వెనక్కే ట్రాలీ మళ్ళీ చేసి ఎక్కిచ్చేస్తున్నారు. యథేచ్ఛగా అమ్ముతున్నారు, అట్లా ఏం లేదు. నీ బాసుగుల ఊర్లో లేక డైరెక్ట్గా బియ్యం కొంటామమ్మా, రేషన్ బియ్యం కొంటామని చెప్పి అరుచుకుంటూ వస్తున్నారు. ఇంతకుముందు ఇంత ధైర్యం లేకుండా ఇప్పుడు అరుచుకుంటూ వస్తున్నారు. బియ్యం కొంటామమ్మా 20, 18, 23, 25, 15 ఏరియాను బట్టి డైరెక్ట్గా అరుస్తూ వస్తున్నారు బియ్యం కొంటాం అమ్మండి అని. ఇంక అట్లా ఉంది. యాడికి పోయారు హడావిడి అంతా? ఏం చేయవయ్యా? ఒక్క విషయంలోనైనా కనుక సీరియస్నెస్ లేకపోతే, ఒక మాట తప్పడంలో అయితే సీరియస్నెస్ ఉంటుంది, మాట మీద నిలబడకుండా పోవడంలో అయితే సీరియస్నెస్ ఉంటుంది లేండి.